మళ్ళీ యూట్యూబ్‌లో చూడాలి. ఓకేనా? ఇంకా చాలా కంటెంట్ ఉందండి మాకు. నేను చెప్తాను. ఓకే. థాంక్స్. సో, యెస్, చక్కగా పల్లె పాటలోని అందాన్ని, అలాగే చెమటోడ్చి కష్టపడే రైతు తత్వాన్ని కూడా చక్కగా బ్లెండ్ చేసి ఈ పాట ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు. దట్ వాస్ అమేజింగ్. సో, యెస్, మరి ఇటువంటి మంచి చిత్రాన్ని చర్చించవలసిన అంశాన్ని మన ముందుకి తీసుకురావడానికి ఒక ఒక విజనరీ ప్రొడ్యూసర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ తెలుగు వన్ అనే ఒక పేరుకి, ఒక బ్రాండ్కి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. ఎందుకంటే డిజిటల్ మీడియా స్పేస్లో నాకు తెలిసి డిజిటల్ మీడియా అనే పదం కూడా మనలో చాలామందికి తెలియని రోజుల్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే అది తెలుగు వన్ మాత్రమే అని చెప్పాలి. సో, కంఠంనేని రవిశంకర్ గారు ఒక విజన్ తోటి ఈ సంస్థని ఎంతో ప్రతిభావంతంగా ముందుకు నడిపిస్తూ, ఈ సంస్థ ద్వారా ఏదైనా ఒక విషయం మనకు తెలిసింది అనంటే అది చాలా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనే ఒక నమ్మకాన్ని కూడా గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. సో, అటువంటి ఒక ఆంట్రప్రెన్యూర్ అండ్ అటువంటి ఒక బిజినెస్ మ్యాన్, ప్రొడ్యూసర్గా మారి ఇటువంటి మంచి చిత్రాన్ని మనకు అందిస్తున్నారు అంటేనే అర్థమైపోతుంది ఎంత ఆనెస్ట్గా మన ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి. సో, తెలుగు వన్ ప్రొడక్షన్స్ ద్వారా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న కంఠంనేని రవిశంకర్ గారికి సంబంధించిన ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ప్రొడ్యూసర్స్ ఏవి ప్లీజ్? శ్రీ కంఠంనేని రవిశంకర్ దార్శనికుడు, నిత్య శ్రామికుడు, ప్రజా సేవకుడు మన కంఠంనేని రవిశంకరుడు. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగి ఎందరో సామాన్యులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒక ప్రముఖ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేసిన ఆయన తాను కోరుకున్న జీవితం ఇది కాదు, తాను సాధించాల్సింది ఎంతో ఉందని గ్రహించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ రోజు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయమే నేడు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 25 ఏళ్ల క్రితం అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా ఎవరికీ తెలియని రోజుల్లో భవిష్యత్ అంతా డిజిటల్ యుగమే అని గ్రహించి ఇండియాలోనే మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ను స్థాపించారు. అదే తెలుగు వన్. ఆ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి సౌత్లోనే బిగ్గెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్గా విస్తరించింది. తెలుగు వన్ ద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి పొందుతున్న వారు కొన్ని వందల మంది ఉన్నారు. అలాగే ఎందరో తెలుగు కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా తెలుగు వందే. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో రాణిస్తున్న ఎందరో ప్రముఖ నటీ నటులు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు ఒకప్పుడు తెలుగు వన్ ద్వారా పరిచయమైన వారే. అలా ఒక ఎంప్లాయీగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన కంఠంనేని రవిశంకర్ నేడు ఒక ఎంపైర్నే సృష్టించారు. ఆ భగవంతుడు కంఠంనేని రవిశంకర్కి మంచి మేధస్సునే కాదు, మంచి మనసుని కూడా ఇచ్చాడు. అందుకే తన సంపాదనలో చాలా భాగాన్ని ప్రజాసేవకే వెచ్చిస్తున్నారు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. ఎందరో చిన్నారుల తల్లిదండ్రులు తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన కంఠంనేని రవిశంకర్ గారు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనలే కంఠంనేని రవిశంకర్ గారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తున్నాయి. ఎందరో పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలబడ్డారు. ఎన్నో గ్రామాలకు త్రాగునీటిని అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలున్నాయి. ఎటువంటి పదవి లేకుండానే ఇంతలా ప్రజాసేవ చేస్తున్న ఆయనను చూసి ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. కొందరు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. తెలుగు వన్ ద్వారా ఎందరినో సినీ పరిశ్రమకి పరిచయం చేసిన కంఠంనేని రవిశంకర్ ఇప్పుడు తానే సినీ నిర్మాతగా సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సినిమా నిర్మాణం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో కూడా తనకు కాసులు తెచ్చే సినిమా కాదు, సంతృప్తిని ఇచ్చే సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను రాజధాని ఫైల్స్ పేరుతో సినిమాగా రూపొందించారు. రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా, రైతు కష్టం విలువ తెలిసిన రైతు బిడ్డగా రాజధాని ఫైల్స్ అనేది
రైతుల పోరాటానికి తాను చేస్తున్న ఉడతా భక్తి సహాయమని గర్వంగా చెప్పుకుంటున్నారు. తన సంపాదనలో చాలా భాగాన్ని ప్రజాసేవ కోసం వెచ్చించడమే కాకుండా తాను నిర్మించిన సినిమా కూడా ప్రజలకు ఉపయోగపడాలి అని ఆలోచించే కంఠంనేని రవిశంకర్ గారు బాగుండాలి. సినీ పరిశ్రమకు ఇలాంటి నిర్మాతలే కావాలి. అప్పుడే రాజధాని ఫైల్స్ లాంటి మరిన్ని మంచి సినిమాలొస్తాయి. ఆల్ ద బెస్ట్ టు కంఠంనేని రవిశంకర్ గారు. ఎస్